జనరల్ గా ఈ సెషన్ ఎట్లా ఉపయోగపడింది అంటే, అందరికి నాలెడ్జ్ అనేది రకరకాల సోర్సెస్ నుంచి వస్తది. దాన్ని ఎలా కన్జ్యూమ్ చేసుకుంటున్నాం అంటే, నాకున్న ఎక్స్‌పీరియన్స్ ఏదో నా పర్స్‌పెక్టివ్ లోనే కన్జ్యూమ్ అది ఒక థర్డ్ మెంబర్ గాని, ఒక మెంటర్ గాని, ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ మెంటర్ గాని, వాళ్ళేంటంటే నేనైతే నా పర్స్‌పెక్టివ్ ఆలోచించి నా ఒక్కడి గురించి ఆలోచించుకుంటాం గానీ, ఒక మెంటర్ అనేవాళ్ళు ఒక 100 మందిని, 1000 మందిని చూసుంటారు కాబట్టి, సో జెనరిక్ గా ఉండదు. వాళ్ళ ఇచ్చే సజెషన్స్ గాని స్పెసిఫిక్‌గా అన్ని ఎక్స్‌పీరియన్స్‌ని కలెక్ట్ చేసుకొని ఒక టైలర్ చేయగలరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూస్ చేసుకున్నది అందుకే. ఒక మెంటర్ అయితే ఉండాలి డెఫినెట్‌గా. ఒక గైడ్ అనేది ఉండాలి అని. ఆ ఇంగ్లీష్ ఎంత అర్థమైపోయినా ఆ చదివేసి అర్థమైపోతాయి తప్ప డిఫరెంట్ డిఫరెంట్ ఛాలెంజెస్ ఎప్పుడు నేను చూడలేదు కాబట్టి, మీరు చూసారు కాబట్టి ఒక మెంటర్‌షిప్ అయితే కంపల్సరీ కావాలి. డిఫరెంట్ టూల్స్, ఆ టూల్స్ యూజ్ చేసుకోవడం కూడా అన్ని టూల్స్ మనకి యాక్సెసిబుల్‌గా ఉండవు కదా సార్. ఆ టూల్స్ అనేవి ఇచ్చారు వీడియోస్‌లో. ఆ క్లాసెస్‌లో కూడా మనకి గైడెన్స్ అనేది ఉంటుంది అనే కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ అయింది. అది నా పర్స్పెక్టివ్. థాంక్ యూ.